కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. తుని పట్టణంలో నూతన వైసీపీ కార్యాలయం ప్రారంభించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడం కోసం, వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం కోసం పార్టీ కార్యాలయం ప్రారంభించామని, కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు గడిచినా ఇప్పటి వరకు చేసిందేమీ లేదని, కార్యకర్తలంతా సమన్వయం పాటించి ఐక్యతతో మెలగాలని, కూటమి ప్రభుత్వం పరిపాలన 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజల సమస్యలపై పోరాటం చేద్దామని, అప్పటి వరకు సమన్వయంతో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల్లో మన పార్టీ ఓటమి చెవి చూస్తుంది. మళ్ళీ పార్టీ రికాల్ అవుతుంది డెఫినెట్ గానీ. ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలు వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. చూస్తానే ఉన్నాం. 3వ నెల వస్తుంది. ప్రజెంట్ అయితే ఏమీ చేయలేదు. కానీ వాళ్ళకి కూడా ఒక సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రభుత్వం మీద ఎందుకు చేయరని చెప్పేసి ప్రశ్నించి పరిస్థితి తీసుకుందాం. చేయిందాం కూడా దగ్గరుండి. ఎవరు పెన్షన్లు తీసేసినా అందరూ కలిసి పోరాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే అపోజిషన్లో ఉన్న నాయకుడు మంచి చెడ్డ ఉన్న నాయకుడు కాదు. బయటికి 4 మంచి మాటలు చెప్పిన కసాయి మనస్తత్వం. ఖచ్చితంగా అందరూ ఐక్యంగా ఉండి, మన కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి, ఎవరికి ఏ సమస్య వచ్చినా కృష్ణ గారు ఉన్నారు, నేనున్నాను, మొత్తం అందరూ ఉన్నారు, మన రాజు గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు. అందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఇక ఒక ఆఫీస్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది. మంచి ఆఫీస్ ఇది, నూతన కార్యాలయం. ఖచ్చితంగా తునొచ్చిన కంపల్సరీ ఇక్కడ 10 నిమిషాలు గడపడానికి ప్రయత్నం చేయాలి. నేను కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాను. ఇక్కడ 1 గంట 2 గంటలు అందుబాటులో ఉంటాను. ఊర్లో ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా నేను అందుబాటులో లేకపోయినా కృష్ణ గారని, రమణ గారని, రాజు గారని, మన నాయకులందరూ అందుబాటులో ఉంటారు. మనందరూ ఒక పార్టీ, అందరూ కలిసి మళ్ళీ కష్టించి మళ్ళీ పార్టీ మన అధికారంలో తీసుకురావాలి రానున్న 5 సంవత్సరాల్లోనే. ప్రజెంట్ వాళ్ళకి టైం ఇద్దాం. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇద్దాం. ఏం చేస్తారో ఎలా చేస్తారో చూద్దాం ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.